గద్దరన్న ప్రియ శిష్యుడు. గద్దరన్న దగ్గర చాలామంది ఉన్నారు ఆయన ఎమ్మడి పనిచేసినటువంటి వాళ్ళు. కానీ చివరి వరకు తన వెంట నడిచినటువంటి ఆయన ప్రియమైనటువంటి అత్యధిక ప్రియమైనటువంటి మరి స్నేహితుడు, ఆయన ఒక కుటుంబ సభ్యునిలాగా చివరి వరకు తన వెంట నిలిచినటువంటి, అనగారిన హక్కుల కోసం పోరాడినటువంటి మరి సిఎల్ యాదగిరి అన్న ఇవాళ గద్దర్ అభిమానుల సంఘం మరి రాష్ట్ర అధ్యక్షునిగా, మరి గతంలో జజ్జనగరి కళామండలి వ్యవస్థాపించి అందులో ముఖ్యంగా నిర్బంధం ఏర్పడ్డప్పుడు పాట మూగబోకూడదని చెప్పి అనేక ప్రజా ఉద్యమాలకు ఆ కళామండలి పనిచేసింది. మరి ఇవాళ గద్దరన్న 77వ జయంతిని పురస్కరించుకొని ఇవాళ గద్దర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో మరి సిఎల్ యాదగిరి అన్న ఈరోజు ఆయన యొక్క జయంతి వేడుకలను మరి ఇక్కడ ప్రెస్ క్లబ్లో మరి నిర్వహించడం జరుగుతుంది. ఆయన మాటల్లో విందాము. మరి గద్దరన్న ఇవాళ గద్దరన్న కోసం కొంత అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కొంతమంది. ఇవాళ గద్దరన్న అంటే ఇవాళ ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి అని ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా కొంతమంది మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం అది ఏ విధంగా మాట్లాడుతురు, ఎట్లా మాట్లాడుతురు, ఇవాళ అన్న మాటలతో తెలుసుకుందాం. గద్దరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ గారు ఖబర్దార్ అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే గద్దరన్న వెంబడి నేను కూడా ఆయన ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు ఆయన వెంబడే తోడుండి నేను నడిచేవాడిని. మరి బీజేపీ పార్టీ ఆఫీసులో ఈ యొక్క బూటకు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని, బండారు దత్తాత్రేయ గారిని, మరి అనేక మంది బీజేపీ నాయకులను కలిసి చివరకు మోడీ గారు పోయిన మీటింగ్ బహిరంగ సభకు కూడా కూని 2 గంటలు కూర్చొని వెయిట్ చేశాము. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు అమిత్ షా గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేసిండ్రు. అదెందుకు మరి ఉప రాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారిని కలిసి ఈ యొక్క బూటకు కేసులు ఎత్తేపియాలన్నా అని చెప్పిన తర్వాత లెటర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన వెంకయ్య నాయుడు కూడా అన్నా నువ్వు మా పాట వాడినా చాలా నచ్చింది, అది పాట ఒకసారి పాడనేసి రామాంజుల మీద రాసినటువంటి పాటను పాడించుకున్నాడు. మరి ఇంతమంది ఆయనను ఎప్పుడు ఎదురు చెప్పలేని ఒక దేవుళ్ళ మీదనే కాదు, భూస్వాముల మీదనే కాదు, మరి బడుగు బలహీన వర్గాలకు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ బాధలు ఏ విధంగా గురి అవుతున్నారో ఆ బాధలన్నీ కథలుగా అల్లి పాటలుగా అల్లి మరి పాడించి వాళ్ళని చైతన్యం చేసినటువంటి గద్దరన్న మీద ఇలాంటి పూతలు కూసినటువంటి బండి సంజయ్ని ఏమనాలి అని నేను అడుగుతా ఉన్నా. మరి ఈయన పిచ్చి తుగ్లక్ లాగా పనిచేస్తూ ఈ విధంగా మన మాట్లాడము చాలా శోచనీయము, చాలా బాధాకరము. మరి వెంటనే ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా గద్దర్ అభిమానుల సంఘం నుండి కూడా మరి ప్రజలకు పిలుపునిచ్చినాం. ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేయాలి, ఇల్లు ముట్టడి చేయాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఇచ్చినాం. అవి కొనసాగుతూనే ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ కూడా చేయూతనిచ్చినందుకు మరి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ బండి సంజయ్ మొత్తము ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు ఈ యొక్క ఉద్యోగం సాగితే దిష్టి బొమ్మలు తలగబెడతాం అనేసి తెలియజేస్తున్నాం. అన్న థ్యాంక్ యూ అన్న. చూడండి మిత్రులారా, ఇప్పటి వరకు మనతో మాట్లాడినటువంటి సిఎల్ యాదగిరి అన్న అనేక పోరాటాలు, ముఖ్యంగా ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, దళిత ఉద్యమాలు చాలా కీలకంగా చేసి మరి గద్దరన్న వెంటనే మరి వెన్నంటి చివరి వరకు ఉన్నటువంటి సిఎల్ యాదగిరి అన్న మరి తన చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మరి ఇంకా కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. అన్న ఇప్పుడు మరి గద్దరన్న మీద కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ దేశవ్యాప్తంగా ఇప్పుడు అనేక చోట్ల నిరసనలు కూడా తెలియజేస్తున్నారు అదే స్థాయిలో. ఈ సందర్భంగా మరి మీరేమనుకుంటారు? అదే గద్దరన్న గురించి ఇంత చెప్తే తక్కువ, కానీ
ఇలా ఆయనది వదంతి ఉంది, అందుకోసం నేను ఏం చెప్పలేకపోతున్నాను. నేను బాధలో ఉన్నాను, ఆయన గురించి నేను చెప్పలేకపోతున్నాను అంతే. అయితే మిత్రులారా, ఇవాళ నిజంగా చాలా వరకు మరి గద్దరన్న కోసం ఇవాళ ఎంత చెప్పుకున్నా తక్కువే. తన పాట ఇవాళ బహుజనుల కోసం పనిచేసింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి అణగారిన కులాల కోసం, వారి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ఆయన పాట ఇవాళ కొంతమంది ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఆయనను టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఇవాళ నిజంగా వీళ్ళకి నిజంగా నిజాయితీ ఉన్నట్టయితే మరి గతంలో గద్దరన్నతోని ఎందుకు కలిసి తిరిగిరు, ఇవాళ మరి అది ఎందుకు చేసిరు, ఏం కథ ఒకసారి ఇక్కడ మరి అనేక మంది మన మిత్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. ఇలా అందరికీ నా జైభీములు, నా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా పేరు నా జైభీములు. ఇవాళ గద్దరన్న గురించి విమర్శించే ఆ మూర్ఖునికి మనం అంటే బహుజన అతను కూడా శూద్రుడు, ఆ శూద్రుడు ఆర్ఎస్ఎస్ భావాజలం కలిగిన శూద్రునికి తెలియదా బహుజన బిడ్డ ఎన్ని విధాల ఆయన తూటలు, ఆయన వెనక తూటలు ఉన్నా కానీ ప్రజల గురించి గట్టె పట్టుకొని రోడ్ల మీద నిలబడి మాట్లాడి ఆట పాటతో ప్రజల చైతన్యం తీసుకొచ్చి బహుజన రాజ్యం గురించి ఆయన నిరంతరం పోరాటం చేసిన గద్దరన్నకు ఆయనకు మనం ఎంత ఏ విధంగా మనము ఆయన రుణం తీసుకుంటామో తెలియదు. కానీ ఈ మూర్ఖునికి మన బండి సంజయ్ ఒక సెంట్రల్ లెవెల్గా ఆయన జాతీయ నాయకు ఆయన ఉప హోమ్ మినిస్టర్గా ఉన్న ఆయనకు ఇంకా ఈ తెలివి లేదా గుట్కాలు 90 తాగి మాట్లాడిండా, గుట్కలు తిని మాట్లాడిండా, ఏం అసలు లేకుంటే గాంజాయి గిట్ట నష తీసుకొని మాట్లాడిండా, ఆయనకు అవగాహన లే. ఆయన కూడా తెలంగాణ బిడ్డనే కాబట్టి ఆయన మంచి ఆయన గద్దరన్న గురించి బాగా తెలవాలి. ఎందుకంటే ఈటల రాజేందర్ అసలు ఆయన ఒక నక్సలైట్ మూమెంట్కి వెళ్ళి వచ్చారు, మళ్ళీ ఆయనకు విమర్శించాలి కదా, ఆయనకు విమర్శించలేరు. ఓన్లీ గద్దరన్నను కావాలని విమర్శించి అలా గద్దరన్నను టార్గెట్ చేస్తే ఆయన పరలోకం ఉండడు. ఆయన విమర్శిస్తే ఈయనకి ఏం పద్మశ్రీ అవార్డు అనేది ఆయన కాలగోటితో సమానం గద్దరన్నకు. అది ఇచ్చిన అవసరమే ఇవ్వకుండా అది ఇంట్లోకి వెళ్ళి ఎవరు ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడు, హోమ్ మినిస్టర్ ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. ఇది ప్రజలు ఎన్నుకుంటారు, ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది ప్రభుత్వం ఎన్నుకుంటుంది. దాంట్లో ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరికి ఇవ్వాలి అని. ఇటువంటి మూర్ఖులకు మనము బుద్ధి చెప్పాలి. ఎందుకంటే రాబోయే రోజులలో ఈ ఆర్ఎస్ఎస్ భావజలం ఉన్న ఈ మూర్ఖులకు ఏదో రెచ్చగొట్టడం, ప్రజలలో మబ్బపెట్టి ఒక అశాంతి తీసుకురావడమే తప్ప వాళ్ళు చేసేది పెద్ద ఏం లేదు. వాళ్ళ దగ్గర ఎజెండా లేదు. ఎప్పుడు కానీ హిందూ ముస్లింలు లేకుంటే దళితుల మీద ఏ దళిత నాయకుడు వాళ్ళ బానిసలకు అది చేస్తారు. కానీ ఇట్లా తిరగబడి ఉన్న వాస్తవాలు ప్రజలకు చైతన్యం చేసే వాళ్ళకు గురించి వాళ్ళు ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు. గద్దరన్నకు విమర్శించే స్థాయి బండి సంజయ్ది కాదు. ఆయన మరొకసారి ఆయన మాటలు ఏదైతే అన్నాడో అది వెనుకకి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ స్థాయి వ్యక్తి కాదు బండి సంజయ్. ఆయన ఏదో ఆర్ఎస్ఎస్ భావజాలంగా ఉండి ఆ స్థాయికి ఎదిగిన కానీ ఆ స్థాయి వ్యక్తి కాదు. ఇప్పుడైనా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకుంటే చాలా మంది. జై భీమ్, జై భారత్. చూశారు కదా మిత్రులారా, ఇప్పటి వరకు మరి గద్దరన్న అభిమానులు మాట్లాడుతున్నటువంటి మాట, ప్రజల కోసం పాట పాడి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి తూటాలు తీసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. మరి ఆయన మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది పద్ధతి కాదు. అది ఆయన ఇప్పటికైనా అది వెనక్కి తీసుకోవాలి ఆ వ్యాఖ్యలు అని చెప్పి మరి గద్దర అభిమానుల సంఘం డిమాండ్ చేస్తుంది. సో మిత్రులారా, మరి ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గద్దరన్న ప్రియ శిష్యుడు. గద్దరన్న దగ్గర చాలామంది ఉన్నారు, ఆయన ఎమ్మడి పనిచేసినటువంటి వాళ్ళు. కానీ చివరి వరకు తన వెంట నడిచినటువంటి ఆయన ప్రియమైనటువంటి అత్యధిక ప్రియమైనటువంటి మరి స్నేహితుడు, ఆయన ఒక కుటుంబ సభ్యునిలాగా చివరి వరకు తన వెంట నిలిచినటువంటి అణగారిన హక్కుల కోసం పోరాడినటువంటి మరి సిఎల్ యాదగిరన్న ఇవాళ గద్దర్ అభిమానుల సంఘం మరి రాష్ట్ర అధ్యక్షునిగా, మరి గతంలో జజ్జనగరి కళామండలి వ్యవస్థాపించి అందులో ముఖ్యంగా నిర్బంధం ఏర్పడ్డప్పుడు పాట మూగబోకూడదని చెప్పి అనేక ప్రజా ఉద్యమాలకు ఆ కళామండలి పనిచేసింది. మరి ఇవాళ గద్దరన్న
77వ జయంతిని పురస్కరించుకొని ఇవాళ గద్దర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో మరి సిఎల్ యాదగిరి అన్న ఈరోజు ఆయన యొక్క జయంతి వేడుకలను మరి ఇక్కడ ప్రెస్ క్లబ్లో మరి నిర్వహించడం జరుగుతుంది. ఆయన మాటల్లో విందాము. మరి గద్దరన్న ఇవాళ గద్దరన్న కోసం కొంత అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కొంతమంది. ఇవాళ గద్దరన్న అంటే ఇవాళ ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి అని ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా కొంతమంది మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం అది ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఇవాళ అన్న మాటలతో తెలుసుకుందాం. గద్దరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ గారు ఖబర్దార్ అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే గద్దరన్న వెంబడి నేను కూడా ఆయన ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు ఆయన వెంబడి తోడుండి నేను నడిచేవాడిని. మరి బీజేపీ పార్టీ ఆఫీసులో ఈ యొక్క బూటకు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని, బండారు దత్తాత్రేయ గారిని, మరి అనేక మంది బీజేపీ నాయకులను కలిసి చివరకు మోడీ గారు పోయిన మీటింగ్ బహిరంగ సభకు కూడా కూని 2 గంటలు కూర్చొని వెయిట్ చేశాము. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు అమిత్ షా గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేసిండ్రు. అదెందుకు మరి ఉప రాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారిని కలిసి ఈ యొక్క బూటకు కేసులు ఎత్తేపియాలన్నా అని చెప్పిన తర్వాత లెటర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన వెంకయ్య నాయుడు కూడా అన్నా నువ్వు మా పాట వాడిన చాలా నచ్చింది, అది పాట ఒకసారి పాడనేసి రామాంజుల మీద రాసినటువంటి పాటను పాడించుకున్నాడు. మరి ఇంతమంది ఆయనను ఎప్పుడు ఎదురు చెప్పలేని ఒక దేవుళ్ళ మీదనే కాదు, భూస్వాముల మీదనే కాదు, మరి బడుగు బలహీన వర్గాలకు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ బాధలు ఏ విధంగా గురి అవుతున్నారో ఆ బాధలన్నీ కథలుగా అల్లి పాటలుగా అల్లి మరి పాడించి వాళ్ళని చైతన్యం చేసినటువంటి గద్దరన్న మీద ఇలాంటి పూతలు పూసినటువంటి బండి సంజయ్ని ఏమనాలి అని నేను అడుగుతా ఉన్నా. మరి ఈయన పిచ్చి తుగ్లక్ లాగా పనిచేస్తూ ఈ విధంగా మన మాట్లాడము చాలా శోచనీయము, చాలా బాధాకరము. మరి వెంటనే ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా గద్దర్ అభిమానుల సంఘం నుండి కూడా మరి ప్రజలకు పిలుపునిచ్చినాం. ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేయాలి, ఇల్లు ముట్టడి చేయాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఇచ్చినాం. అవి కొనసాగుతూనే ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ కూడా చేయూతనిచ్చినందుకు మరి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ బండి సంజయ్ మొత్తము ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు ఈ యొక్క ఉద్యోగం సాగితే దిష్టి బొమ్మలు తలగబెడతాం అనేసి తెలియజేస్తున్నాం. అన్న థ్యాంక్ యూ అన్న. చూడండి మిత్రులారా, ఇప్పటి వరకు మనతో మాట్లాడినటువంటి సిఎల్ యాదగిరి అన్న అనేక పోరాటాలు, ముఖ్యంగా ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, దళిత ఉద్యమాలు చాలా కీలకంగా చేసి మరి గద్దరన్న వెంటనే మరి వెన్నంటి చివరి వరకు ఉన్నటువంటి సిఎల్ యాదగిరి అన్న మరి తన చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మరి ఇంకా కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. అన్న ఇప్పుడు మరి గద్దరన్న మీద కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ దేశవ్యాప్తంగా ఇప్పుడు అనేక చోట్ల నిరసనలు కూడా తెలియజేస్తున్నారు అదే స్థాయిలో. ఈ సందర్భంగా మరి మీరేమనుకుంటారు? అదే గద్దరన్న గురించి ఇంత చెప్తే తక్కువ, కానీ ఇలా ఆయనది వదంతి ఉంది, అందుకోసం నేను ఏం చెప్పలేకపోతున్నాను. నేను బాధలో ఉన్నాను, ఆయన గురించి నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పి. అయితే మిత్రులారా, ఇవాళ నిజంగా చాలా వరకు మరి గద్దరన్న కోసం ఇవాళ ఎంత చెప్పుకున్నా తక్కువే. తన పాట ఇవాళ బహుజనుల కోసం పనిచేసింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి అణగారిన కులాల కోసం, వారి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ఆయన పాట ఇవాళ కొంతమంది ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఆయనను టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఇవాళ నిజంగా వీళ్ళకి నిజంగా నిజాయితీ ఉన్నట్టయితే మరి గతంలో గద్దరన్నతోని ఎందుకు కలిసి తిరిగిరు, ఇవాళ మరి అది ఎందుకు చేసిరు, ఏం కథ ఒకసారి ఇక్కడ మరి అనేక మంది మన మిత్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. ఇవాళ అందరికీ నా జైభీములు, నా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా పేరు నా జైభీములు. ఇవాళ గద్దరన్న గురించి విమర్శించే ఆ మూర్ఖునికి మనం బహుజన అతను కూడా
శూద్రుడు, ఆ శూద్రుడు ఆర్ఎస్ఎస్ భావాజలం కలిగిన శూద్రునికి తెలియదా బహుజన బిడ్డ ఎన్ని విధాల ఆయన తూటలు, ఆయన వెనక తూటలు ఉన్నా కానీ ప్రజల గురించి గట్టె పట్టుకొని రోడ్ల మీద నిలబడి మాట్లాడి ఆట పాటతోని ప్రజల చైతన్యం తీసుకొచ్చి బహుజన రాజ్యం గురించి ఆయన నిరంతరం పోరాటం చేసిన గద్దరన్నకు ఆయనకు మనం ఎంత ఏ విధంగా మనము ఆయన రుణం తీసుకుంటామో తెలియదు. కానీ ఈ మూర్ఖునికి మన బండి సంజయ్ ఒక స్టేట్, ఒక సెంట్రల్ లెవెల్గా ఆయన జాతీయ నాయకు ఆయన ఉప హోమ్ మినిస్టర్గా ఉన్న ఆయనకు ఇంకా ఈ తెలివి లేదా గుట్కాలు 90 తాగి మాట్లాడిండా, గుట్కలు తిని మాట్లాడిండా, ఏం అసలు లేకుంటే గాంజాయి గిట్ట నష తీసుకొని మాట్లాడిండా, ఆయనకు అవగాహన లే. ఆయన కూడా తెలంగాణ బిడ్డనే కాబట్టి ఆయన మంచి ఆయన గద్దరన్న గురించి బాగా తెలవాలి. ఎందుకంటే ఈటల రాజేందర్ అసలు ఆయన ఒక నక్సలైట్ మూమెంట్లోకి వెళ్ళి వచ్చారు. మళ్ళీ ఆయనకు విమర్శించాలి కదా, ఆయనకు విమర్శించలేరు. ఓన్లీ గద్దరన్నను కావాలని విమర్శించి అలా గద్దరన్నను టార్గెట్ చేస్తే ఆయన పరలోకం ఉండడు. ఆయన విమర్శిస్తే ఈయనకి ఏం పద్మశ్రీ అవార్డు అనేది ఆయన కాలగోటితో సమానం గద్దరన్నకు. అది ఇచ్చిన అవసరమే ఇవ్వకున్నా, అది ఇంట్లోకి వెళ్ళి ఎవరు ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడు, హోమ్ మినిస్టర్ ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. ఇది ప్రజలు ఎన్నుకుంటారు, ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది ప్రభుత్వం ఎన్నుకుంటుంది. దాంట్లో ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరికి ఇవ్వాలి అని. ఇటువంటి మూర్ఖులకు మనము బుద్ధి చెప్పాలి. ఎందుకంటే రాబోయే రోజులలో ఈ ఆర్ఎస్ఎస్ భావజలం ఉన్న ఈ మూర్ఖులకు ఏదో రెచ్చగొట్టడం, ప్రజలలో మబ్బపెట్టి ఒక అశాంతి తీసుకురావడమే తప్ప వాళ్ళు చేసేది పెద్ద ఏం లేదు. వాళ్ళ దగ్గర ఎజెండా లేదు. ఎప్పుడు కానీ హిందూ ముస్లింలు లేకుంటే దళితుల మీద ఏ దళిత నాయకుడు వాళ్ళు బానిసలకు అది చేస్తారు. కానీ ఇట్లా తిరగబడి ఉన్న వాస్తవాలు ప్రజలకు చైతన్యం చేసే వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు. గద్దరన్నకు విమర్శించే స్థాయి బండి సంజయ్ది కాదు. ఆయన మరొకసారి ఆయన మాటలు ఏదైతే అన్నాడో అది వెనుకకి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ స్థాయి వ్యక్తి కాదు బండి సంజయ్. ఆయన ఏదో ఆర్ఎస్ఎస్ భావజాలంగా ఉండి ఆ స్థాయికి ఎదిగింది, కానీ ఆ స్థాయి వ్యక్తి కాదు. ఇప్పుడైనా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకుంటే చాలా మంది. జై భీమ్, జై భారత్. చూశారు కదా మిత్రులారా, ఇప్పటి వరకు మరి గద్దరన్న అభిమానులు మాట్లాడుతున్నటువంటి మాట, ప్రజల కోసం పాట వాడి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి తూటాలు తీసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. మరి ఆయన మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది పద్ధతి కాదు. అది ఆయన ఇప్పటికైనా అది వెనక్కి తీసుకోవాలి ఆ వ్యాఖ్యలని చెప్పి మరి గద్దర్ అభిమానుల సంఘం డిమాండ్ చేస్తుంది. సో మిత్రులారా, మరి ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.